హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా మకానా, కాజు, పన్నీర్‌తో కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మకానా వేసుకొని ఈ మకానా అనేది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు అనేది ఇలా వేగాక వీటిని కూడా మనం ముందుగా వేయించుకున్న మకానాలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 100 గ్రాముల వరకు పన్నీరు ముక్కల్ని వేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానా, కాజులోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1 ఇంచు అల్లం, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయలను ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటా అనేది ఇలా సాఫ్ట్గా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియా పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసుకోవాలి. మనకి ఎంతైతే గ్రేవీ కావాలో ఆ గ్రేవీ తగ్గట్టు ఇంకొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మకానా, పన్నీరు, కాజుని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మెంతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, పన్నీరు, కాజు, మకానా కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పూరి, పుల్కా, చపాతీలోకి తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయినా హెల్తీ అయినా పన్నీరు, మకానా, కాజు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్